హాయ్ హలో అండి. ఈరోజు కూడా ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్దాం. ఒక వ్యక్తి తన డైరీలో ఇలా రాసుకుంటాడు: నేను ఒక చోటు నుంచి మరొక చోటికి ట్రైన్లో జనరల్ కోచ్ జనరల్ టికెట్తో ప్రయాణిస్తూ ఉన్నాను. ట్రైన్ దాదాపు చాలా ఖాళీగానే ఉంది. ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. ఆ స్టేషన్ నుంచి ఒక అమ్మాయి ట్రైన్లోకి ఎక్కింది. ఆ అమ్మాయి నా పక్కనే ఉన్న సీట్ మీద కూర్చొని ఉంది. ఆ అమ్మాయి చూడ్డానికి చాలా చక్కగా మరియు అందంగా ఉంది. నేను ఆమెను చూస్తూ, ఆమె కళ్ళు కలవ పువ్వులాగా, గొర్రెమో ఈ ట్రైన్ ఇంజన్ నుంచి గుప్పు గుప్పుమని వచ్చే పొగల గుబురుగా నల్లగా ఉందని నా మనసులో అనుకుంటుండగా ఆ అమ్మాయి నా వైపు తిరిగి చూసింది. నాకు కంగారుగా అనిపించి నా తలను కిందికి వంచాను. అలా కిందికి వంచిన తలను చిన్నగా తన వైపు తిప్పి నన్ను ఇంకా చూస్తుందా అనేసి చూశాను. కానీ ఆ అమ్మాయి ఒక కీప్యాడ్ మొబైల్ పట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్ ఏదో వింటున్నట్లుగా కళ్ళు మూసుకొని తలను చిన్నగా ఊపుతూ ఉన్నట్లుగా కనిపించింది. అలా నేను ప్రయాణిస్తూ ఉండగా నా కళ్ళు ఎందుకో తెలియదు, ఎంత వద్దనుకున్నా తన వైపే నా చూపు వెళ్తుంది. అలా ఒక చిన్న చిరునవ్వు నవ్వి నా ఎదురుగా ఉన్న ఖాళీ సీట్లోకి వచ్చి కూర్చుంది. ఏంటి, నన్ను చూస్తూ ఉన్నారు, నచ్చానా అని అడిగేసింది. అలా ఒక్కసారిగా అడిగేసరికి నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయా. ఆ అమ్మాయి మరలా నీ పేరేంటి, ఏం చేస్తుంటారు అని అడిగింది. దానికి నేను నా పేరు కార్తిక్ అని, నేను ఒక పల్లెటూరులో కేబుల్ టీవీ నడుపుతున్నానని, నాతో పాటి అమ్మ నాన్న చెల్లి ఉంటారని చిన్నగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. నేను కూడా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మీ పేరు, ఏం చేస్తుంటారు అని అడిగేశాను. దానికి ఆ అమ్మాయి నా పేరు మల్లిక, నేను ఒక అనాథను, హాస్టల్లో ఉంటాను. ఇక నేనేమో అంటూ తను చేసే పని గురించి చెప్పడానికి ఇబ్బంది పడింది. కానీ చివరికి నేను నా శరీరాన్ని అద్దెకిస్తూ ఉంటాను, దానికి సమాజం పెట్టిన పేరు వ్యభిచారం అని చెప్పింది. ఆ మాట విన్న నేను ఒక్కసారిగా కంగు తిన్నాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. సైలెంట్ అయిపోయాను. దానికి ఆ అమ్మాయి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, చూడండి, నేను చేసే పనిని చెప్పేసరికి నాతో మాట్లాడడానికి కూడా మీరు సందేహిస్తున్నారు అని అంది. దానికి నేను, అదేం లేదండి, చూడ్డానికి ఇంత బాగున్నారు, ఇంత చక్కగా ఉన్నారు, కానీ ఎందుకు ఇలాంటి వృత్తిని ఎంచుకున్నారు అని అడిగేశాను. దానికి ఆ అమ్మాయి, నాకు కూడా ఏదో ఒక పని చేయాలని ఉంది. పని కోసం వెళ్ళిన చోట ప్రతి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన వారే, అదోలా చూసేవారే. పట్టెడన్నం కోసం చివరికి ఈ వృత్తిని ఎంచుకోక తప్పలేదు. నేను చేసేది తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఇది నాకు 3 పూటలా కడుపు నింపుతుంది అని అంది. ఈ మాటలు విన్న నాకు చాలా బాధ అనిపించింది. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాను. దానికి నేను, మీరు ఇంత బాధను మనసులో పెట్టుకొని ఎలా చిరునవ్వుతో మాట్లాడగలుగుతున్నారు అని అడిగాను. దానికి ఆ అమ్మాయి, చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డాను. అలా చూసినా నన్ను అందరూ నాపై జాలి చూపించిన వారే, ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇంకా నన్ను బాధ పెట్టిన వాళ్ళే. అందుకే నా కష్టాలు ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఈ చిరునవ్వు అలవాటైపోయిందండి అని అంది. ఆ మాటకు నాకు ఆ అమ్మాయిపై మరింత గౌరవం పెరిగింది. అది ఇష్టమో జాలో ప్రేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి నాకు నచ్చేసింది. అలా కొద్ది సమయం తర్వాత నేను ఒక్కసారిగా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేశాను. దానికి ఆ అమ్మాయి మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వి, దానికి నేను సరదాగా చెప్పడం లేదండి, నిజంగానే మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. గతంలో మీరు ఏం చేశారు అనేది నాకు అనవసరం. ఇప్పుడు మీతో నేను జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అడిగేశాను. దానికి ఆ అమ్మాయి నా స్టోరీ మొత్తం విని నాపై జాలిపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అయినా నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది. లేదండి, నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నాకు మీపై ఏదో తెలియని ఫీలింగ్, ప్రేమే అని అనుకుంటున్నాను. మీ గతం విని నేను జాలిపడి ఈ నిర్ణయం తీసుకోలేదు అని అన్నాను. దానికి ఆ అమ్మాయి, నన్ను మీరు పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను కార్తిక్ భార్య అని అనరు, వ్యభిచారిగానే చూస్తారు. మిమ్మల్ని ఒక వ్యభిచారి భర్త అని అంటారు. మీరు జీవితంలో చాలా బాధలు పడాల్సి ఉంటుంది. దానికి నేను, అలా అనే ఆ నలుగురు గురించి నాకు అనవసరం, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నాను. దానికి ఆ అమ్మాయి, నన్ను క్షమించండి, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా జరగవు. నా జీవితం ఎలాగో నాశనమైంది, నేను మీ జీవితాన్ని నాశనం చేయలేను అనేసి చెప్పేసి తను మొదటగా కూర్చున్న సీట్లోకి వెళ్ళి కూర్చుంది. నాకు తన మాటలు మొదటగా బాధ అనిపించింది, కానీ ఆ అమ్మాయి నా లైఫ్ ఎక్కడ పాడవుతుందో అనేసి ఇలా మాట్లాడిందని అర్థమైంది. అలా మా ఇద్దరి మధ్య సంభాషణలో టైం తెలియలేదు. చివరికి నేను దిగవలసిన స్టేషన్ దగ్గరలో ఉంది. చివరిసారిగా ఆ అమ్మాయితో మాట్లాడాలనిపించింది. అందుకే ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చొని, మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించమని అడిగాను.
అలాగే కొంత డబ్బుని ఇచ్చి సహాయం చేద్దామని ఇవ్వబోయాను. కానీ ఆ అమ్మాయి మరలా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, "మీరు చాలా మంచివారు. నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నేను కూడా ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ డబ్బులు వద్దు. నేను ఎవరి దగ్గర ఫ్రీగా డబ్బులు తీసుకోను. మీకు చాలా థాంక్స్. నన్ను మనిషిలా చూసి నా గురించి తెలిసి కూడా నాతో మాట్లాడినందుకు" అని అంది. అంతలో నేను దిగవలసిన స్టేషన్ వద్ద ట్రైన్ ఆగింది. చివరికి ఆ ట్రైన్ నుంచి కొంత సంతోషం, కొద్దిగా బాధతో ఆ అమ్మాయిని చూస్తూ కిందికి దిగాను. ఇంటికి చేరాక బాగా ఆలోచించాను. ఆ అమ్మాయి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది. ఎన్ని కష్టాలు ఎదురైనా తన మొహంపై చిరునవ్వు మాత్రం వదలలేదు. ఎవరిపైనా ఆధారపడని మనస్తత్వం, ఎదుటివారి గురించి ఆలోచించే విధానం, మొత్తానికి ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఈ స్టోరీ. బాయ్.